చామదుంప ఫ్రై అండి, డీప్ ఫ్రై. ఇగో చూడండి, చక్కగా ఎర్రగా గోల్డ్ కలర్లో వేగినాయి కదా. దానికి టమాటా రసం అండి. చామదుంప ఫ్రైకి ఈ టమాటా రసం తయారు చేశాను. మంచి స్మెల్ వస్తుంది. టమాటా రసం కంప్లీట్గా అయిపోయింది. చామదుంప ఫ్రై, డీప్ ఫ్రై చక్కగా వేగిపోయిందండి. డీప్ ఫ్రై అండి, చక్కగా ఇట్లా గోల్డ్ కలర్లో వేగుతాయి. చక్కగా కదిలించకుండా వేసినప్పుడు ఇదిగోండి చామదుంప ఆయిల్ వేసేసుకున్నాం. ఇలా వేసి ఒక 3 నిమిషాలు కదిలించకుండా ఉంచాలండి. అప్పుడు ముక్క విడిపోకుండా చక్కగా ఏ ముక్కకు ఆ ముక్క ఇలా వస్తుంది. ఇదిగోండి కొబ్బరి, పుట్నాల పప్పు, జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయ, ఈ చామదుంప ఫ్రై అండి. ఇవి ఇలా డీప్ ఫ్రై ఇలా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఇక తుంచితే ఇలా ముక్క అయిపోవాలి, ఇట్లా తునిగిపోవాలి. ఇదిగోండి బాగుంటుంది ఈ విధానంతో. కారం కూడా ఇలా తయారు చేసుకోవాలండి, వెల్లుల్లిపాయతో. ఫంక్షన్లో అన్నిట్లో బాగుంటాయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ విధానంతో. చామదుంప ఫ్రై, ఈరోజు చామదుంప ఫ్రై టమాటా రసం తయారు చేశానండి. వీడియోలు ఎక్కువగా చేయడానికి సమయం కుదరట్లేదండి. అట్లా అని మమ్మల్ని మీరు ఇచ్చేయద్దు. మా వీడియోలు ఫుల్గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. చూడండి, ఇగో చక్కగా ఇదిగోండి కలిపేసాం కదా కారంతో కలిపేసానండి. ఇదిగోండి ఒక ముక్క చూద్దామండి ఉప్పు కారం ఎలా ఉందో. పంట కింద పడి కరకరలాడుతా చాలా టేస్ట్గా ఉందండి. టమాటా రసంలోకి చాలా బాగుందండి. ఈ విధానంతో మీ ఇంట్లో మీరు కూడా తయారు చేసుకొని చూడండి. ఇలా ఉండాలండి, వేగితే ఇలా తునిగిపోవాలి. కంప్లీట్గా రెడీ అయిపోయిందండి చామదుంప ఫ్రై, టమాటా రసం. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ సపోర్టు మీరు ఇవ్వండి.